రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలబడుతూ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు కడప నగరంలోని ఆమె నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కడప నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని చంద్రబాబు అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. కడప నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వందలాది మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించామని గుర్తు చేశారు. కడపలో ఎప్పుడు లేనిది ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోనే లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు గెలవలేదు. ఈ 20 సంవత్సరాలు ఎప్పుడు ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది కూడా మీరు ఎప్పుడు చూసిందని కూడా చూసిండారు. ఈ దినం ఇక్కడ దాదాపు ఇప్పటికే 600 పైన ప్రజలకి పేదోళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ రోజుతో కలిపితే దగ్గర 7 కోట్ల రూపాయలు కడపలో మాత్రమే పంచుతుంది. వాస్తవం అయితే కడప జిల్లా మొత్తంగా తీసుకొని పంపిస్తా ఉంటారు. సిద్ధోటి నుంచి వచ్చిన అక్కడ మనకి ఎమ్మెల్యే గెలవకపోయినా కూడా సిద్ధోటం నుంచి వచ్చినా కూడా పులివెందుల నుంచి వచ్చినా కూడా బద్వేల్ నుంచి వచ్చినా కూడా కడప జిల్లాలో ఎక్కడొచ్చినా కూడా ఉమ్మడి కడప జిల్లా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిన వాళ్ళనైతే ఆపేది లేదు. వాళ్ళ కోసం పనిచేయడానికి కడపలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ రెడీగా ఉన్నాము. వాసన్న కానీ నేను కానీ తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ ఎప్పుడు సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఎవరు వాళ్ళ దగ్గరకు వచ్చినా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకురాకపోయినా ఇండివిజువల్ గా ఎవరు సెల్ఫ్ వచ్చేసి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా కూడా వాళ్ళకు కూడా మేము పలికి చేస్తున్నాం. మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం కంటిన్యూగా పెట్టుకునే విధంగా కడప మారాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని రోజులు ఉన్నారు 10 ఏళ్ళు ఉన్నాం అన్న వాళ్ళు ఒక్కరికి కూడా సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే నీకెంత నాకెంత అని బెరాలు చేసుకున్న దుర్దిన స్థితిలో ఈ కడప నియోజకవర్గం ఉంది. కానీ మార్పు ప్రజల నుంచి రావాలా, ఎవరు పని చేస్తున్నారని సర్వదా కడప ప్రజల కోసము డెవలప్మెంట్ కోసము ప్రజల క్షేమం కోసము పనిచేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నాం. అనవసరంగా గొడవల్లోకి కాన్ఫ్లిక్ట్ లోకి పోవడానికి మాత్రము మేమైతే సిద్ధంగా లేము. మీరందరూ న్యూస్ చూస్తుంటారు, ప్రతి ఒక్కరు చూస్తుంటారు. అనవసరపు 30వ తేదీ వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో అన్ని ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ అయిపోయి చెక్కులు రిలీజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే చాలా వేగవంతమవుతుంది. ఈ మధ్య నిన్న మొన్న కూడా కొంతమంది వచ్చారు. 6 నెలల ముందు బిల్స్ కూడా తీసుకొని వచ్చినారు. అటువంటి బిల్లులు 6 నెలల ముందు తెస్తే ఆ బిల్లులు తీసుకోదు ప్రభుత్వం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమరీ తీసుకొని వచ్చిన 2-3 రోజుల లోపల తెచ్చిస్తే దాన్ని ప్రాసెస్ చేసి ఇప్పించగలం. ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల సేవ కోసం, పేదవాళ్ళ సేవ కోసం పనిచేస్తాం మేము. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14 నుంచి 19 మధ్య కూడా 4,000 నుంచి 5,000 మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం. ఈరోజు మళ్ళీ ఈ 1.5 సంవత్సర కాలంలో దాదాపు 800 నుంచి 1000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం. ఈరోజు 53 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వైద్య ఖర్చుల కోసం ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలా. పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ ఏరియాలో ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడానికి ప్రతి ఒక్కరు కూడా మేము సాయం చేసేదానికి సిద్ధంగా ఉంటాం. ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో వెనక్కి పోవడం, ఎంత ఖర్చు అయినా సరే పేదవాడికి వైద్యం అందించాలనే ఆలోచనతోనే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. గత ప్రభుత్వంలో మీరు చూస్తే ఈరోజు బిల్లు సబ్మిట్ చేసే సంవత్సరానికి కూడా చెక్కులు రాని పరిస్థితి. దాంట్లో కూడా రకరకాల అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. ఈ సందర్భంగా నేను చెప్తాను, ఎక్కడ ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లలో నేరుగా లబ్ధి